ఇక డంజన్‌లోకి వెళ్ళిన ఈ హంటర్స్ అయితే మాన్‌స్టర్స్ వస్తుంటే వాటిని అటాక్ చేయడానికైతే రెడీ అవుతారు. ఆ మాన్‌స్టర్స్ వచ్చేసి అవి డీమోన్ లిజర్డ్స్ అనమాట. సో, కలెక్షన్ టీమ్ వాళ్ళు ఇద్దరైతే ఉంటారనమాట. అదే మన సుహో ఇంకా టాలిమ్. ఆ లీడర్ గాడేమో కలెక్షన్ టీమ్ మీరిద్దరే ఉన్నారు కాబట్టి మీరు మాతోనే రావాలి. ఎంత త్వరగా అయితే అంత త్వరగా కలెక్ట్ చేయాలి అని చెప్తాడు. టాలిమ్ ఏమో నేనసలు నమ్మలేకున్నా స్ట్రైకింగ్ స్క్వాడ్‌తోని మనల్ని రమ్మంటున్నారని. ఆ సుహో ఏమో ఏంటి లిజర్డ్ మాన్‌స్టర్సా? నాకా కర్స్డ్ రాండమ్ బాక్సు వల్కస్ హార్న్ ఇచ్చినప్పుడు నేను ఏదైనా డీమన్ టైప్ మాన్‌స్టర్స్ వస్తాయేమో అనుకున్నా. అయినా సరే ఇది నాకొక మంచి ఛాన్సే. హంటర్ పార్టీస్ ఎలా ఫైట్ చేస్తాయో చూడ్డానికి. ఇక వాళ్ళేమో ఆ డీమన్ లీడర్స్‌తోనైతే ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక సుహో ఏమో ఇది నేనిప్పుడు మిగతా హంటర్సు ఎలా ఫైట్ చేస్తారో చూసి తెలుసుకుంటా. ఆ తర్వాత నేను డైలీ క్వెస్ట్‌లు చేసేటప్పుడు గాబ్లిన్ కమాండర్స్, గాబ్లిన్ సెంటిపీడ్స్, కార్ప్స్ వస్తాయి గదా! సో, వాటి నుంచి మనం అరైజ్ చేసుకుందాం అని సుహో అయితే ఇది ఇప్పుడు నా ఇంటెలిజెన్స్ స్టాండ్ ప్రకారం నేనిప్పుడు దగ్గర దగ్గర 7 షాడోస్‌ని సమ్మన్ చేయగలనని ఒక 7 షాడోస్‌నయితే సమ్మన్ చేసి వాటితో వర్క్ అంతా కూడా చేపిస్తాడనమాట. ఇక ఆ9లేమో ఎనకాల నుంచి చూసి షాక్ అయితాడు. వాడి టీమ్ లీడర్ గాడు ఎప్పటికి గూడా వాళ్ళని అలాగే చెప్తుంటారనమాట. మనం కొద్దిసేపు బ్రేక్ తీసుకుందాం. ఎందుకంటే మన దగ్గర వీళ్ళు కేవలం ఇద్దరు మెంబర్సే ఉన్నారు గదా! కలెక్షన్ టీమ్ సపోర్ట్ చేయాలి. కానీ వీళ్ళేంటో మనల్ని ఆపుతున్నారు. వెనకాలకి చూస్తే సుహో సమన్ చేసిన గాబ్లిన్స్ అయితే వర్క్ మొత్తం చేసేసుంటాయనమాట. వాడేమో ఏంటి అది నీ సమనా అంటే, అవును ఎందుకు నువ్వు అడుగుతున్నావు అని సుహో అడిగితే, వెంటనే వాడు సుహో చేయి పట్టుకొని, ప్లీజ్ ఇది మా స్ట్రైకింగ్ స్క్వాడ్ టీమ్‌కి ఎక్స్‌క్లూజివ్ కలెక్షన్ టీమ్ మెంబర్‌కా? అంటే సుహో ఉండి, అహా! లేదు నేను ఈ కలెక్షన్ వర్క్ చేయాలని లేదు నాకు అంటే, మార్కెట్ ప్రకారం నీకు హైయెస్ట్ సాలరీ ఇస్తాం అంటాడు. ఇక ఎనకాలేమో కెప్టెన్ మనకి ట్రబులొచ్చింది. మాకిక్కడ ఒక మామూలు పర్సన్ డెడ్ బాడీ దొరికింది. ఏంటి కార్ప్సా? ఏమంటున్నావు? అవును. నిజంగా కార్ప్సేనే. అండ్ ఆ పర్సన్ మామూలుగా డ్రెస్ చేసుకున్నాడు. సో, తను ఖచ్చితంగా నార్మల్ పర్సనే అయ్యుంటాడు. నేనసలు ఇంతకుముందు ఎప్పుడు గూడా వినలేదు. ఒక మాన్‌స్టర్ ఇట్టా ఫైర్ యూజ్ చేసి సోల్ స్టేషన్‌లో ఉంటదని. ఇక టాలీముండి సుహో ఈ కార్ప్స్ ఒకవేళ అవును. నేను గూడా అదే అనుకుంటున్నా. అది ఒక మిస్ట్ బర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఆ టీమ్ లీడర్ గాడుండి ఏంటి మిస్ట్ బర్నా? అదేమన్నా కొత్త టైప్ మాన్‌స్టర్సా? బ్లూ ఫ్లేమ్‌తోని దాని నుంచి మంట వస్తుందా? అంటే టాలీముండి అవును. నాకు ఖచ్చితంగా తెలుసు. సో, ఆ మిస్ట్ బర్న్ ఇన్సిడెంట్ మా యూనివర్సిటీ దగ్గర జరిగింది. ఇక తర్వాత అక్కడైతే చాలా అంటే చాలా మంది డెడ్ బాడీస్ అన్నీ గూడా ఉంటాయన్నమాట. ఇక ఒకడుండి కెప్టెన్ ఇది మనం ఇప్పుడు ఈ హంట్‌ని ఆపేసి ఆ అసోసియేషన్‌కెళ్ళి రిపోర్ట్ చేద్దామా అని అంటే, వాడేమో ఆలోచిస్తాడనమాట. సో, వాళ్ళు హంటర్స్ కాదు. వాళ్ళు మామూలు ప్రజలే. సో, ఇది మా పార్టీలో డి ర్యాంక్ వాళ్ళున్నారు, సి ర్యాంక్ వాళ్ళున్నారు. కాబట్టి మనం ఈజీగా బయటపడొచ్చు. లేదు మనం ముందరికెళ్దాం. సో, అని చెప్తాడనమాట. సుహో ఏమో ఏంటి మనం ఇలాంటి సిట్యుయేషన్‌లో ముందరికెళ్తామా? సుహో చెప్తాడు. ఈ మిస్ట్ బర్న్స్ నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. అవి చాలా డేంజరస్ అంటే వాడేమో నేను స్ట్రైకింగ్ స్క్వాడ్ కెప్టెన్. నేను డిసైడ్ చేస్తా ఎవరేం చేయాలో. కలెక్షన్ టీమ్ పనేంటి? ఇది మమ్మల్ని ఫాలో చేసి అన్నీ కూడా కలెక్ట్ చేయడం మాత్రమే. ఇక టాలీముండి ఏంటి అయితే మనం మళ్ళీ మిస్ట్ బర్న్స్‌ని చూస్తామా? అంటే సుహో ఉండి నీకు రన్నింగ్ స్కిల్ ఉంది గదా! ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే వెంటనే పారిపో. ఎందుకంటే మనకు తెలీదు మన ముందు ఏ డేంజర్ ఉందో. ఇక కింద బేస్‌మెంట్‌లో అయితే మనుషుల్ని మళ్ళీ అలాగే కాల్స్తుంటారనమాట ఆ డీమన్స్. ఇక ఆ డీమన్స్‌లో ఒకటేమో అయినా సరే ఈ ఫైర్ అంత స్ట్రాంగ్‌గా లేదు. ఫైర్‌వుడ్ సప్లై మేబీ ఎందుకో తక్కువైనట్టుంది. మన సప్లై గ్రౌండ్స్ దగ్గర సప్లై అనేది సరిగ్గా జరగట్లేదని. చూస్తూ ఉంటే మళ్ళీ మనం ఆ మనిషిని అడగాలేమో కొత్త సప్లైస్ కోసం. మనం అర్జెంట్‌గా అడగాలి. నేనసలు ఆ హైనా గిల్డ్ మనకు సప్లై చేసే ఫైర్‌వుడ్ ప్రాబ్లమ్ వస్తుందని నేనసలు అనుకోలేదు. ఇలాగే జరిగితే ఇది మనం తయారు చేస్తున్న స్టార్ డస్ట్ ప్రొడక్షన్ మిగతా ఫ్యాక్టరీస్‌తో పోలిస్తే తొందరగా ఆగిపోద్ది. అక్కడున్న ఇంకో డీమన్ వచ్చేసి నాకు పైనుంచి ఒక ప్రెజెన్స్ వచ్చింది. హంటర్స్ వచ్చారా? మనకెలాగో ఫైర్‌వుడ్ కావాలిగా. ఇది ఖచ్చితంగా మంచిదే. నేను వెళ్తా. ఇది మీరు అంతలోపు సమ్మాన్‌కి కావాల్సిన ఆఫరింగ్స్ అన్నీ గూడా ప్రిపేర్ జేయండి. వాళ్ళని చంపొద్దు. వాళ్ళు బతికే ఉండాలి. నీకు తెలుసుగా. అంటే నాకు తెలుసు. అని వాడైతే వెళ్తాడనమాట. ఇక ఈ హంటర్స్ ఏమో చూస్తూ ఉంటే మనం ఈరోజు చాలా సంపాదించేలాగే ఉన్నాం. మనం ముందరికి రావడం మంచిదయింది. అండ్ దాంతో పాటు మన దగ్గర ఈరోజు మంచి కలెక్షన్ టీమ్ ఉంది. అండ్ దాంతో పాటు నేను ఇన్ని రోజులు దీనికోసమే కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నా. ఇదే స్టార్ డస్ట్. మీరు దీని గురించి విన్నారుగా అని ఒక బాల్ లాంటి దాన్నయితే పట్టుకుంటాడనమాట. ఇక ఆ9లో ఉండి సార్ అది రీసెంట్‌గా వచ్చిన మానా యాంప్లిఫికేషన్ స్టిమ్యులెంట్ గదా! ఈ హంటర్ ఇండస్ట్రీలో అది చాలా అంటే చాలా బాగా అమ్మడబోతుంది రీసెంట్‌గా. అండ్ దాంతో పాటు అది చాలా రేర్ గదా దొరకడం. మీకు దొరికిందంటే నమ్మలేకపోతున్నా. అంటే వాడుండి ఇలా అంటాడు. ఇది కేవలం 1 వీక్ మాత్రమే పనిచేస్తుంది. అయితే ఇది లో ర్యాంక్ వాళ్ళని ఒక ర్యాంక్ పెంచుతుంది. ఒకవేళ నేను గాని దీన్ని తిన్నా అంటే
అది ఖచ్చితంగా సి ర్యాంక్ లేకపోతే ఇంకా పైనే వస్తది నాకు మానా. ఇక అక్కడికైతే డీమొనొచ్చి వాడిని అటాక్ చేస్తుందనమాట. వాడు బతికే ఉండాలి అని వాడిని అటాక్ చేస్తుంది. ఆ స్టార్ డస్ట్ ఏమో పోతుందనమాట. కెప్టెన్ అనేలోపే వాడింకా చచ్చిపోలేదు అని మాన్‌స్టర్ అంటుంది. వీళ్ళేమో షాక్ అయితారు. ఏంటి ఒక మాన్‌స్టర్ అది మాట్లాడిందా అని. అయితే ఏంటి అది ఎనిమి అలర్ట్‌గా ఉండండి అంటే ఆ డీమన్ నుండి 1, 2, 3, 4 మొత్తం 10 మందున్నారు. టఫ్ అపోనెంట్సే. అయినా సరే నాకు 10 మంది అవసరం లేదు. ఎవరైనా స్ట్రాంగ్ హంటర్స్ ఉంటే వాళ్ళని నేను చంపేస్తా అని స్టార్ డస్ట్‌ని అది గూడా ఉంటదనమాట. ఈ ఆయనేమో షాక్ అయితారు. ఏంటి ఒక మాన్‌స్టర్ గూడా స్టార్ డస్ట్ తినగలదా అంటే బెంగో అనేది స్టార్ డస్ట్‌ని తింటుందనమాట. అది దానికి ఆ ఎఫెక్ట్ వచ్చేలోపు మనం దాన్ని చంపేయాలి. అనేలోపు ఆ మాన్‌స్టర్ అందరిని అటాక్ చేసి అందరి పని ఫినిష్ చేసి అందరిని కూడా పట్టుకొని తీసుకొని పోతదనమాట. ఫైర్‌వుడ్ దొరికింది అని చెప్తది. ఇక సుహోకేమో క్వెస్ట్ వస్తదనమాట. క్వెస్ట్ సర్వైవర్స్‌ని కాపాడు. దగ్గరలో ఉన్న మనుషుల్ని ఒక డీమన్ తీసుకెళ్ళిపోయింది. సో, వాళ్ళలో ఎంతమందిని వీలైతే అంతమందిని కాపాడు. నువ్వు ఎంతమందిని కాపాడితే దాన్ని బట్టి రివార్డ్స్ ఉంటాయి. మొత్తం ప్రస్తుతానికి 7 మంది అని సుహోకైతే క్వెస్ట్ వస్తుంది. ఏంటి ఒక డీమనా అని సుహో అనుకుంటాడు. ఇక బేరు అని యంగ్ మోనార్క్ ఏమైంది అంటే నాకిప్పుడే క్వెస్ట్ వస్తుంది. చూస్తూ ఉంటే డీమన్స్ మనుషుల్ని కిడ్నాప్ చేసినట్టున్నాయి. అండ్ దాంతో పాటు ఇది నేను ఎంతమందిని కాపాడితే నాకన్ని రివార్డ్స్ ఒస్తాయి. సో, దాన్ని బట్టి అక్కడ చాలామందే డేంజర్‌లో ఉండొచ్చు. ఇక సుహో ఉండి టాలిమ్ స్ట్రైకింగ్స్ టీమ్‌కి ఏదో అయినట్టుంది. సో, నువ్వు వెంటనే డంజన్ నుంచి బయటికెళ్ళిపో. నీకెలా తెలుసు అని వాడడిగితే నాకు గట్ అలా చెప్తుంది. అండ్ నీకు గాబ్లిన్స్ ఎంట్రన్స్ చూపిస్తాయి. వాడేమో ఆగు సుహో నీ నీ గురించి ఏంటి అంటే నేను వెళ్లి స్ట్రైకింగ్స్ టీమ్‌ని కనిపెడతా అంటాడు. ఇక మనోడు ఏం చెప్పలేక సరే ఒకవేళ నేను ఎనకాల ఉన్నా సరే నీకు ఊకే ఇబ్బందవుద్ది. నేను ఎంత వీలైతే అంత తొందరగా వెళ్లి హంటర్ అసోసియేషన్‌ని హెల్ప్ కోసం అడుగుతా. ఇక సూహో ఉండి గ్రేని పిలిచి మనం వెంటనే వెళ్ళాలి అని మనోడైతే వెళ్ళడం మొదలుపెడతాడు. ఇక ఆ డీమన్ ఏమో ఫైర్‌వుడ్ దొరికింది అని చెప్తుందనమాట. నువ్వు తొందరగానే వచ్చావు. గేట్ తొందరలోనే ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి డీమన్స్ వస్తాయి. సో, మన విక్టరీకి ఆధారంగా వెంటనే ఫైర్‌వుడ్‌ని అరేంజ్ చెయ్యి అని చెప్తాడనమాట. ఇక అక్కడున్న 2 డీమన్‌లు ఇలా మాట్లాడుకుంటున్నాయి. నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే మనకి ఫైర్‌వుడ్ కావాల్సినంత దొరికింది. దీంతో మనం ఇంకో బ్యాచ్ స్టార్ డస్ట్‌ని ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా ప్రొడ్యూస్ చేయొచ్చు. దాంతో పాటు ఆ డీమన్ స్టార్ డస్ట్‌ని పట్టుకొని డీమన్ సీక్రెట్ టెక్నిక్స్‌తోని మనకెలా తయారు చేయాలో నేర్పించిన పాయిజన్ ఇదే అవేకెనింగ్ స్టిమ్యులెంట్. కాకపోతే దీన్ని తీసింది బజర్క్ పాయిజన్ నుంచి. ఇదే స్టార్ డస్ట్. అంటే ఆల్రెడీ ఉన్న బజర్క్ పాయిజన్‌ను ఒక్కరి మ్యాజిక్ పవర్‌ని ఇంకా పెంచగలదు. కానీ దానికి సైడ్ ఎఫెక్ట్‌గా అది వాళ్ళ లైఫ్ ఫోర్స్‌ని మొత్తాన్ని గూడా తినేస్తది. డీమన్స్ రక్తంతోని తడిసిన ఈ క్రిస్టల్ ఎసెన్స్ నుంచి వచ్చే ఆ బ్లూ ఫిల్మ్స్‌తోని మనకి స్టార్ డస్ట్ అనేది వస్తుంది. మనం జస్ట్ హెల్‌లో ఉన్న ఫ్లేమ్స్‌ని వీటితో మిస్ట్ బర్న్స్‌తోని రీప్లేస్ చేస్తున్నాం. ఇదంతా గూడా అపోస్టోల్ వల్లే అయ్యింది. తనే వచ్చి మనకి ఎలా జేయాలో నేర్పించాడు అని వాళ్ళ కళ్ళలో గూడా సేమ్ ఆ ఇటేరియం వాళ్ళ సింబలే ఉంటదనమాట. సేమ్ బ్రాకీకున్నట్టే. అపోస్టోల్ అంటే లైక్ ఇటేరియం వాళ్ళ నుంచి వచ్చే వాళ్ళు. సో, ఇటేరియం అపోస్టోల్స్‌ని సెండ్ జేస్తది అన్నట్టు. సో, వీళ్ళనంతా గూడా అపోస్టోల్సే ప్లాన్ జేశారు. అయినా సరే మాన్‌స్టర్స్ అనేటివి ఒకరి సోల్‌ని కరప్ట్ చేసి అండ్ వాళ్ళ మొత్తాన్ని గూడా కోల్పోయేటట్టు చేసే ఇలా మిస్ట్ బన్స్‌ని తయారు జేసేదంతా గూడా తీసుకొచ్చింది ఈ ప్రపంచంలోకి అపోస్టోలే. దానివల్లే లో ర్యాంక్ డీమన్స్ అయిన మనలాంటి వాళ్ళకిప్పుడు స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ వచ్చింది. ఇక వెంటనే వాళ్ళకైతే ఇది ఏదో మన దగ్గరకి ఒక ప్రెజెన్స్ వస్తుంది. ఇంకా హంటర్స్ బతికే ఉన్నారా? కొత్త హంటర్ వచ్చే ఛాన్స్ ఉంది. అనంగానే సూహో ఆ తలుపుల్ని బద్దలు కొట్టుకొనైతే వస్తాడనమాట. ఇదేనా ప్లేస్ అని. ఇక వాళ్ళేమో అక్కడ డీమన్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళ ఎనకాల కొన్ని మిస్ట్ బర్న్స్‌ని వాళ్ళు కట్టేసి వాళ్ళని కాలుస్తున్నారా? అదేమన్నా రిచువల్ లాగా ఇక సుహోకైతే అలర్ట్ వస్తుంది. అయితే సర్వైవర్స్ ఇంగా బతికే ఉన్నారు. నేను ఫాస్ట్‌గా కంప్లీట్ చేయాలి. అనేలోపు ఆ డీమన్ సుహోనొచ్చి అటాక్ చేస్తే ఏంటి నువ్వేనా నేను దారిలో వస్తుండగా చూసిన హంటర్స్‌ని చంపింది అని ఆ డీమన్ అయితే అటాక్ చేస్తాడు. ఏంటి వాడు యంగ్ వన్ స్టార్ డస్ట్‌ని తిని తన పవర్ నుంచి అయినా సరే డార్చ్ చేయగలిగాడా? చూస్తూ ఉంటే మనం తనకి సాయం చేయాలనుకుంటా అని సూహో దాంతోని ఫైట్ చేస్తుంటే అవి రెండొచ్చి "నువ్వు పక్కకు జరుగు యంగెస్ట్ మేము చూసుకుంటాం" అని సూహోనైతే అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయన్నమాట. ఎనకాల నుంచి ఒకటొచ్చి ఆ ఫైర్ బర్న్స్ లాగా సూహోకైతే షాక్ ఇస్తది. సూహో ఆ షాక్‌లో గూడా అరైజ్ అని గాబ్లిన్స్‌నైతే పిలుస్తాడనమాట. ఇక ఆ డీమన్స్ అయితే ఇది చూస్తూ ఉంటే అవును బాస్ ఆ రోజు మనం చూసింది ఇదే. డీమన్స్ అన్నిటిని గూడా ముక్కలు ముక్కలు చేస్తున్నది షాడో మోనార్క్. ఇది సేమ్ అలాగే ఉంది. ఇది షాడో మోనార్క్ అథారిటీయే. అయినా సరే ఇది అసలు ఇంత వీక్ షాడో మోనార్క్‌తోని పోలిస్తే.
తను షాడో మోనార్క్ కానంత వరకు తన నుంచి భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇక సుహో ఏమో ఇలా అనుకుంటాడు. వాళ్ళు బ్రాకీ కంటే వీకే. నేను వాళ్ళు ఒక్కొక్కరితో ఫైట్ చేస్తే గెలుస్తా. కానీ ఒకవేళ వాళ్ళు ముగ్గురు ఒకేసారొస్తే నేను వాళ్ళని డిఫీట్ చేయడం కష్టమవుతుంది. నేను గాబ్లిన్స్‌ని ఎన్ని సార్లు రివైవ్ చేసినా సరే నేను జస్ట్ నా మానాన్ని వేస్ట్ చేస్తున్నా. నేనిప్పుడు ఆ మెథడ్‌ని యూజ్ చేయాలా? అని మనకు ఫ్లాష్ బ్యాక్‌లో చూపిస్తే యంగ్ మోనార్క్ ఇది మీరు చెప్పినట్టే నేను జస్ట్ కార్ప్స్‌ని నేను దాని మెమోరీస్ చూసేంత వరకే తిన్నా. మిగతాదంతా కూడా కార్ప్స్‌ని అలాగే పెట్టా. అండ్ దాంతో పాటు షాడో సోల్జర్సు ఇదొక డెడ్ బాడీ చనిపోయి ఎక్కువ రోజులైతే వాళ్ళ పవర్ కూడా అంత తగ్గిపోద్ది. ఇది మరి మీరు ఎందుకు ఈ బాడీని ఇక్కడే ఉంచారంటే, అది ఎందుకంటే ఇది నేను బ్రాకీ కళ్ళలో చూసిన లాస్ట్ మొమెంట్స్ అనుకో. ఎందుకంటే ఇది తన లాస్ట్ ఫైటు ఫుల్ ఆఫ్ రిగ్రెట్స్‌తోనుంది. అండ్ తను ఇథేరియం వాళ్ళతోని కంట్రోల్‌లో ఉన్నాడు. తను నాకు సాయం చేయొచ్చు ఒకవేళ నేను గాని షాడో అథారిటీ యూజ్ చేస్తే. కానీ దానికి నాకు గ్రే పర్మిషన్ కావాలి. అంటే గ్రే ఆల్రెడీ యెస్ ఇచ్చేసింటది. వెంటనే సుహో కీ పెట్టి ఓపెన్ చేసి అరైజ్ బ్రాకీ ఒకవేళ నువ్వు ఇంకా ఇంతకుముందు జరిగిన దానికి బాధపడుతుంటే నేను నీకిప్పుడు ఛాన్స్ ఇస్తున్నా ఫైట్ చేయడానికి. నీకున్న కోరికలు అన్నీ గూడా నెరవేర్చుకో. నాకు రెస్పాండ్ అవ్వు అని అనంగానే బ్రాకీ అయితే వస్తాడనమాట. షాడో సోల్జర్‌గా వచ్చి ఒక్కసారి అరుస్తాడు. బ్రాకీ లెవెల్ 1 నార్మల్ ర్యాంక్. ఇక అవి చూసి అయినా బ్రాకీ అయితే వీడేనా ఆ బ్రాకీని డిఫీట్ చేసింది అనుకున్నాడు. ఇక సుహో ఉండి దీంతోని గ్రే, నేను, బ్రాకీ మేమిప్పుడు ముగ్గురం గూడా సరిపోయాం అనంగానే బెరు ఏమో ఏడుస్తాడనమాట. నేను గూడా ఇక్కడే ఉన్నా అని. ఇక వెంటనే వెళ్లి ఫైట్ చేద్దాం పద అని ఫైట్‌కైతే దిగుతారు. అయితే వాళ్ళ వెనకాలున్న గేటు రెడ్ కలర్‌లో మారి ఆ గేట్‌లోంచి ఒకరైతే వస్తారనమాట. ఇక ఆ గేట్ నుంచి వచ్చిన డీమన్ ఏమో నన్ను ఎవరైనా సమ్మన్ చేశారా? ఒకవేళ ఇదేమన్నా ఒక డీమన్ పనే అని తను చూస్తే ఎందుకైనా ఇక్కడ ఒక షాడో సోల్జర్ ఉంది అని అనుకుంటుంది. తను ఎవరో కాదు ఏసిల్. యెస్. ఆఫ్టర్ లాంగ్, లాంగ్, లాంగ్ బ్యాక్ ఫైనల్లీ ఏసిల్ కమ్‌బ్యాక్ ఇచ్చింది 'రాగ్నరాక్‌లో'. ఇక సుహో ఏమో ఆ డీమన్‌తోనైతే ఫైట్ చేస్తూ ఉంటాడనమాట. ఫైట్ చేసి ఒక డీమన్‌నైతే చంపేస్తాడు. ఒక డీమన్ ఏమో దూరం నుంచి మ్యాజిక్ పవర్‌ని యూజ్ చేసి ఆ కరెంట్ వైర్‌లు అనేది ఇస్తుంది. ఇంకోటేమో స్ట్రెంగ్త్‌తోనైతే సుహోని అటాక్ చేయడానికైతే వస్తుంది. ఇప్పుడు వీళ్ళతోని ఎలా ఫైట్ చేయాలి? దాంతో పాటు బ్రోకీ ఏమో ఇప్పుడు వీక్ అయినాడు. అండ్ నా షాడో సోల్జర్స్ కూడా ఇప్పుడు ఎలా ఫైట్ చేయాలి అని తనైతే అనుకుంటుంటాడు. ఒకవేళ వాళ్ళు సెపరేట్‌గా ఉంటే ఒకసారి నేను ఒకరొకరితోని ఫైట్ చేసి గెలవచ్చు అనుకునేలోపు వెంటనే అక్కడికైతే ఏజిలొస్తది. ఏసిలొచ్చి నా క్వెషన్‌కి ఆన్సర్ జెయి. సంగ్ జిన్‌వూ ఎక్కడున్నాడు? అని అంటుందనమాట. సుహోకేమో అర్థం కాదు. అయినా ఎందుకు దెబ్బ తగిలిన ఒక ఫీమేల్ లైట్ ఇక్కడేం చేస్తుంది? ఇంతకి తను ఎక్కడి నుంచొస్తుంది? దాంతో పాటు తను మా నాన్న కోసం చూస్తుందేంటి? అని అనుకుంటాడు. ఇక బేరు ఏమో ఇంతకీ నువ్వెందుకు ఇక్కడున్నావు? ఈ వాయిస్ బేరు నువ్వే గదా! ఇంతకీ నీ బాడీ ఎక్కడికి పోయింది? నిన్ను చూడడానికి చాలా అంటే చాలా మంచిగుంది. సంగ్ జిన్‌వూ ఎక్కడున్నాడు? అండ్ నీతో ఉన్న ఈ మనిషి ఎవరు? అంటే బేరు ఉండి అది చాలా పెద్ద కథలే. ఇక ఈ డీమన్స్ ఏమో సాక్రిఫైస్ చేయాల్సిన డీమనొచ్చింది. కానీ ఎందుకో చూస్తూ ఉంటే మన అపోనెంట్ తనకు తెలిసినట్టుంది. ఒకవేళ వాళ్ళతో తను కలిస్తే మనకు ఖచ్చితంగా ట్రబులే అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఏజిలేమో నేను బెరూని ఇక్కడ కలవడం హమ్మయ్య! నేనిప్పుడు బతికా. నాకిక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటుంది. ఇక బేరు ఏమో ఇది నువ్వు కరెక్ట్ టైంలోనే వచ్చావు. నువ్వు తర్వాత ఆలోచిద్దువులే గానీ ఫస్ట్ వాళ్ళతో ఫైట్ చెయి అని ఏజిల్‌కైతే చెప్తాడనమాట. ఇక అవేమో ఫస్ట్ మనం ఆ దెబ్బ తగిలిన డీమన్‌ని చంపేద్దాం. ఎందుకంటే మనకు తన బ్లడ్ కావాలి. మనం ఈ స్టార్ పౌడర్‌ని చేయాలంటే అని అనుకుంటారు. సుహుకేమో నేను తనని ఎక్కడో చూసినట్టుందే అనుకుంటాడు. ఇక సుహో ఉండి అడుగుతాడు. అయినా సరే ఇది నీకింత గాయాలయ్యాయి గదా! నువ్వు వాళ్ళని ఒంటరిగా ఎదుర్కోగలవా? అంటే బెరు ఉండి ఇలా అంటాడు. వాళ్ళంతా గూడా లో ర్యాంక్ డీమన్స్. వాళ్ళంతా గూడా తనకి ఈజీ. ఎందుకంటే ఆ డీమన్ పేరు ఏజిల్. తను రాడిరు క్లాన్ యొక్క ఎల్డెస్ట్ డాటర్. అండ్ ఆ క్లాన్ వాళ్ళనే మీ నాన్నగారు వదిలేశారు. డీమన్ రిలే మొత్తాన్ని అందరిని గూడా చంపేసి. సింపుల్‌గా చెప్పాలంటే ఇది ఆవిడ ఒక ఎస్ ర్యాంక్ అంత పవర్‌ఫుల్. ఎస్ ర్యాంకా? అంటే దాని అర్థం ఇది ఇప్పుడు నేను ఒక ఎస్ ర్యాంక్ ఫైట్ చేయడం నా కళ్ళతో నేను చూడగలనా? అనేలోపు ఏజిల్ అయితే సింపుల్‌గా ఓడిపోద్ది. వీళ్ళకేమో అర్థం కాదు. ఎందుకు నువ్వు ఇంత వీక్ అయినావు? అసలు నీ మానం మొత్తం పోయింది. ఏమైంది? అని బేరు అడిగితే దానికి ఒక రీజన్ ఉంది. సంవత్సరంన్నర క్రితం డీమన్ రిలమ్‌లో ఉన్న డీమన్స్ అంతా కూడా మా పైన తిరగబడ్డాయి. మేము ఫైట్ చేసాం. కానీ ఒకేసారి అందరిని కూడా ఎదుర్కోవడం మా వల్ల కాలేదు. నేను ఎలాగోలాగా సర్వైవ్ అయితే కాగలిగా. కాకపోతే నేను ఎస్కేప్ అయితున్నప్పుడు నా బ్లడ్ మొత్తం కూడా పోయింది. దానివల్ల నా పవర్ మొత్తం కోల్పోయా. బేరు నువ్వు నన్ను హీల్ చేయగలవా? అంటే
బేరు ఏమో అది నా మానాన్ని వేస్ట్ చేసుకోవడం అంటిది అని చెప్తాడనమాట. ఇక సుహో ఏమో ఏంటబ్బా! వీళ్ళిద్దరే ఇలా ఉన్నారు. ఇంగ తర్వాత ఈ డీమన్స్ ఏమో మీరు విన్నారా? నే ఆ! నేను ఫస్ట్ తనని గుర్తుపట్టలేదు. కానీ తను ర్యాడరూట్ ల్యాండ్ నుంచి వచ్చింది. సో, ఇది మనకి పర్ఫెక్ట్ ఆపర్చునిటీ. మనం ఒక నోబుల్ డీమన్ రక్తాన్ని తాగి స్ట్రాంగ్ అవుదాం. ఇక సుహో ఏమో వాళ్ళు నేను ఒక్కరొక్కరుగా అయితే తీసుకోగలను. ఇక అనంగానే బేరు నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. ఎందుకంటే ఇది నాకిప్పుడు ఈ ఎబిలిటీ యూజ్ చేయడం మంచిదయింది. నేను నా మానాన్ని రికవర్ చేసిన తర్వాత నాకు ఈ ఎబిలిటీ వచ్చింది అని ఏజిల్‌కైతే క్రూయల్ కమాండ్ అని ఒక స్కిల్ అయితే ఇస్తాడనమాట. అండ్ ఆ స్కిల్‌కుండే సైడ్ ఎఫెక్ట్ ఏందంటే అది ఒక కర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్ లాంటిది. సో, వెంటనే ఏజిల్ అయితే పరిగెడుతుందనమాట. తనకేం తెలియనట్టు. ఇక సుహో ఏమో నాకెందుకో తనని చూస్తే జాలేస్తుంది. అయినా తను అట్‌లీస్ట్ ఒక్కరిదైనా సరే ఎదుర్కొంటే బావుంటది. అని ఇక బ్రాకీ ఏమో ఒకదాన్ని ఎదుర్కొంటాడు. ఏజిల్ ఏమో ఇంకో దాంతోని ఫైట్ చేస్తా ఉంటది. అండ్ వెంటనే ఎనకాల నుంచి ఇంకో డీమన్ వచ్చి ఏజిల్‌ని అటాక్ చేయడానికొస్తే సూహో దాన్నొచ్చి అటాక్ చేసి దాన్ని చంపేస్తాడనమాట. అండ్ సూహో వచ్చేసి దాన్ని చంపేసిన వెంటనే సుహో అయితే డెవలప్ అవుతాడనమాట. అంటే డెవలప్ అవ్వడమే కాకుండా సుహో దగ్గర ఉన్న ఆ వల్కన్ హార్న్ ఆ డీమన్ సోల్‌నయితే కలెక్ట్ చేసుకుంటది. దానివల్ల మనోడు పవర్‌ఫుల్ అయితాడు. ఇక ఏజిల్ ఏమో దాన్ని అటాక్ చేస్తూ సడెన్‌గా ఇక ఆ ఎఫెక్ట్ అనేది పోద్దనమాట. ఎఫెక్ట్ పోయిన వెంటనే ఇప్పుడే కరెక్ట్ చాయిస్ అని అనుకునే లోపు వెనకాల నుంచి సూహో వచ్చేసి దాని మెడకాయ పట్టుకొని ఇరిచేసి చంపేస్తాడనమాట ఇంకో డీమన్‌ని. అండ్ ఇక్కడ మిగిలిన ఇంకో డీమన్ బ్రాకీని ఓడించేసి చూస్తూ ఉంటే ఇప్పుడు మెంబర్స్ లేనట్టున్నారు. ఎంత ధైర్యం! అయినా ఇక్కడ ఇంకో వే ఉంది. నేను తన రక్తాన్ని తాగితే నేను పవర్‌ఫుల్ అయితా. నేను ఫస్ట్ దాన్ని తాగాలి అని ఈజిల్ దగ్గరికి వెళ్ళేలోపు సుహో వచ్చి దాన్ని కొట్టి ఇంకో ఛాన్స్ లేదు నీకు అని వెంటనే బ్రోకిని పిలిచి దాన్ని ఎనకాల నుంచి అయితే చంపేస్తాడనమాట. ఇక బేరు ఏమో "నువ్వు ఇంకా బతికే ఉన్నావా?" అని ఈజిల్‌ని అంటాడు. "నువ్వసలు చాలా క్రూయల్ బేరు. అయినా సరే సంగ్ జిన్‌వూ కాకుండా ఇక్కడ ఇంకో మనిషి షాడో సోల్జర్స్‌ని వాడగలుగుతున్నాడు. ఇంతకీ ఎవరు తను?" అనగానే బేరు ఏమో ఇలా అంటాడు. "నేను అనుకున్నట్టే నువ్వు తనని గుర్తించలేవు. ఎందుకంటే నీకంత లాయల్టీ లేదు. బాగా గుర్తుకు తెచ్చుకో. సేమ్ అలాంటి పొటెన్షియల్ ఉన్నవాళ్ళు నీకెవరో తెలుసనుకుంటగా. ఒకవేళ తను" అని బేసిల్ అయితే అనుకుంటుంటే మనోడేమో ఫుల్‌గా డెవలప్ అయితుంటాడు. కొత్త కొత్త స్కిల్స్ అన్నీ గూడా వస్తా ఉంటాయి. అండ్ షాప్ సిస్టమ్ గూడా వస్తదనమాట. ఇక ఏజిల్‌కి గుర్తుకొస్తది. ఇది ఖచ్చితంగా అన్‌డౌటబుల్. ఇది యంగ్ మోనార్క్ మీరే కదా! అని. మీకు గుర్తుంటే నేను 'సోలో లెవెలింగ్ రాగ్నరోక్' ఆరిజిన్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశా అనమాట. సో, మనోడు ఒకసారి ఏజిల్‌ని కలుస్తాడు. ఏజిల్‌ని కలిసి "నీ పేరు ఏజిల్ గదా! నేను గుర్తుపెట్టుకుంటా ఎళ్ళిపోతా" అని ఎళ్ళిపోతాడు. సో, ఫైనల్లీ మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత కలిసారు. ఇక తర్వాత ఏజిల్ ఉండి యంగ్ మోనార్క్ ఇది మీరు చాలా చేంజ్ అయ్యారు కాబట్టి నేను గుర్తుపట్టలేదు. మీరు అచ్చం మీ ఫాదర్ లాగే కనిపిస్తున్నారని తనైతే పడిపోతుందనమాట. ఇక తర్వాత సుహో ఉండి బేరు తను బానే ఉందా అంటే తను జస్ట్ టైర్డ్ అయ్యి అలా పడిపోయింది. చూస్తూ ఉంటే తను ఇంగా సచ్చిపోలేదులే. కాబట్టి మీరంత వర్రీ అవ్వాల్సిన పనిలా. ఇక తర్వాత అక్కడ ఉన్న సర్వైవర్స్ అందరిని గూడా బేరుతోని హీల్ చేపిస్తాడు. దానివల్ల మనోడికి రివార్డ్ గూడా వస్తదనమాట. అండ్ ఆ రివార్డ్‌లో మా 700 గోల్డ్ ఒస్తది. సో, నేను చెప్పా గదా! సో, ఇందాకే మనోడికి ఆ సిస్టమ్ షాప్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు గోల్డొచ్చింది. సేమ్ జిన్‌వో లాగే. ఒకవేళ అది గోల్డా? అంటే చూస్తూ ఉంటే నేను ఆ గోల్డ్‌తోని దీంట్లో ఉన్న ఐటెమ్స్‌ని కొనగలననుకుంటా. సేమ్ ఇది ఎలా ఉందంటే చిన్నప్పుడు నేను ఏదన్నా పని జేస్తే మా నాన్న చెప్పిన పని జేస్తే మా నాన్న నాకు డబ్బులిచ్చేవాడు. ఇప్పుడు గూడా అలానే ఉంది. ఆ! ఇప్పుడు ఆలోచిస్తే ఈ సిస్టమ్ గూడా మా నాన్నే గదా నాకిచ్చింది. నేను మీరిచ్చిన ఈ డబ్బుల్ని బాగా యూజ్ చేసుకుంటా నాన్న అంటాడు. ఇక తర్వాత సిస్టమ్ నుంచి మనోడికైతే ఒక హీలింగ్ పోషన్ గూడా ఇస్తుంది. బట్ తను వేరే వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేయలేడు గదా! సో, నేనిప్పుడు దీన్ని తనకు తాపాలి అని సో, ఏజిల్‌కైతే తాపుతాడనమాట. బేరు ఏమో అంత వాల్యూ అయిన గోల్డ్‌ని ఇలాంటి పనికిరాని డీమాన్ పైన ఖర్చు చేయడం మీకసలు చాలా మంచి గుండె. ఇక సూహో ఉండి సరే మనం దీన్ని ఇలాగే వదిలేయలేం. సో, ప్రస్తుతానికి మనం షాడో డన్జన్‌లోకి తీసుకెళ్దాం. అండ్ బ్రోకి ఇది అక్కడున్న ఆ డీమాన్ బాడీస్‌ని కూడా తీసుకొని రా అని ఆ డీమాన్ బాడీస్‌ని తీసుకొని షాడో డన్జన్‌లోకైతే పంపిస్తారనమాట. ఇక యంగ్ మోనార్క్ ఇది మీరు రావట్లేదా అంటే, లేదు నాకింకా చేయాల్సిన పని ఉంది అని ఆ డీమాన్ కత్తిని తీసుకొని అక్కడున్న మిస్ట్ బర్న్ దగ్గరికైతే వస్తాడు. మిస్ట్ బర్న్ నేనక్కడికొచ్చినప్పటి నుంచి ఇవసలు కాలుతూనే ఉన్నాయి. అవి చాలా అంటే చాలా బాధగా ఉంటది గదా! నన్ను క్షమించండి. సో, నేనందుకే ఇదొక్కటే నేను చేయగలిగిన హెల్ప్ అని వాటిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు మనోడి స్కిల్‌తోని.
ఇక తర్వాత అసోసియేషన్ వాళ్ళైతే అక్కడికైతే వచ్చింటారనమాట. ఫీల్డ్ టైప్ డంజన్‌లో లిజర్డ్ డీమన్ మాన్‌స్టర్స్ అయితే ఉన్నాయి. దాంతో పాటు మిస్ట్ బర్న్ అనేవాళ్ళు చాలా అంటే చాలా మంది దొరికారు. అయితే డంజన్‌లో చనిపోయిన హంటర్స్ తగిలిన దెబ్బలు ఏ మ్యాజిక్ బీస్ట్‌లు అటాక్ చేసినట్టు లేవు అవి. వేరే దానిలాగే ఉన్నాయి. అండ్ మనం ఇంకా లోపలికెళ్ళి చూస్తే అక్కడ మొత్తం కూడా ఎవరో కత్తులతో నరికినట్టు ఉంది. ఒకవేళ చూస్తూ ఉంటే ఇక్కడ అవి కాకుండా ఇంకా వేరే బీస్ట్‌లు కూడా ఇన్వాల్వ్ అయ్యుంటాయి అనుకుంటున్నా. ఇక టాలీమ్ ఉండి సరే నేను వెళ్ళొస్తా అని చెప్పంగానే అక్కడున్న హంటర్ వచ్చేసి మీరే కదా దీని గురించి చెప్పింది. అండ్ దాంతో పాటు ఇక్కడేమో రికార్డ్‌లో కలెక్షన్ యూనిట్‌లో సంగ్‌సూహా అనేవాడు కూడా ఉన్నాడే. తను నీకు తెలుసా అంటే, ఆ! తను నా జూనియర్ కొలీగ్. తను నాకు హెల్ప్ చేయడానికొచ్చాడు. తనిప్పుడు ఎక్కడున్నాడు అంటే, అదా మేమిద్దరం ఒకేసారి డంజన్ నుంచి పారిపోయాం. సో, తనని నేను ఒక సేఫ్ ప్లేస్‌కి తీసుకెళ్ళా. యాక్చువల్లీ మేము ఈ ర్యాంక్ హంటర్స్ కాబట్టి ఇది మేము వచ్చి హంటర్స్ అసోసియేషన్ వాళ్ళ హెల్ప్ అడగడం తప్ప వేరేదేం చేయలేం. అంటే ఇక హంటర్ ఉండి "నువ్వు చాలా బాగా చేసావు. హంటర్ అసోసియేషన్ మాన్యువల్‌ని పాటించి సో, ఈ ర్యాంక్ హంటర్ ఏం చేయాలో అదే చేసావు" అని చెప్తాడనమాట. ఇక టాలిమ్ ఉండి నాకు తెలిసినంత వరకు వాళ్ళని కాపాడింది సుహోనే అంటాడు. అయినా నాకు సుహో ఎందుకు తన ర్యాంక్‌ని హైడ్ చేస్తున్నాడో తెలీదు గానీ, అయితే అది బ్యాడ్‌గా ఏం కాదనుకుంటా. సో, సుహో తనంతకు తాను చెప్పేంత వరకు నేను ఆగుతా అనుకుంటాడు. ఇక షాడో డంజన్‌లో ఏజిల్‌కైతే మొత్తం ఆ జరిగిందంతా కూడా చెప్పింటాడనమాట. ఇక తర్వాత సుహో ఉండి "నీ పేరు ఈజిల్ గదా! మనం ఇంతకుముందు కలిసామా" అంటే, "ఆ! మీకు గుర్తుందో లేదో మనం ఆ ట్యుటోరియల్ అప్పుడు కలిసాం. అండ్ మీరేమో జెప్పారు మీరు నన్ను గుర్తుపెట్టుకుంటారని. చూస్తూ ఉంటే మీరు మర్చిపోయినట్టున్నారు." అయినా నా మెమరీ అంతా అంత సరిగ్గా లేదు. గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తాడు. మనోడికి గుర్తుకొస్తుంది. "ఆ! నువ్వే కదా మనం కలిసిన వెంటనే సరెండర్ అయిపోయావు" అంటాడు. అండ్ ఆ తర్వాత బేరు ఉండి అడుగుతాడు. "అయినా ఎందుకు నీ పవర్ ఇంతరాన తగ్గిపోయింది? ఇంతకీ డీమన్ రిలమ్‌లో ఏం జరిగింది?" అంటే, "అదా యంగ్ మొనార్క్ ఇది మీకు బేరు ఆల్రెడీ చెప్పింటాడు. మీ ఫాదర్ అయిన జిన్‌వు డీమన్ కింగ్‌ని అండ్ మిగతా డీమన్ నోబుల్స్ అందరిని కూడా చంపేసి మా రెడ్ రూట్ క్లాన్‌కి డీమన్ రిలమ్‌ని అప్పగించి అండ్ డీమన్ క్యాసిల్‌ని మాకిచ్చారు. అండ్ దానివల్ల మేము కొన్ని డెకేడ్స్ పాటు ప్రశాంతంగా ఉన్నాం. ఆ జిన్‌వు గారు కూడా మమ్మల్ని పిలిచలేదు. అయితే ఒక 6 నెలల క్రితం ఒక ప్రాబ్లమ్ అనేది వచ్చింది. ఒక మ్యాజికల్ ఎన్హాన్సర్ అయిన స్టార్ డస్ట్ అనేది డీమన్స్‌లో వ్యాపించడం మొదలైంది. స్టార్ డస్టా? అని సుహా అనుకుంటాడు. అవును నాకు నేను ఆ డీమన్స్‌తోని ఫైట్ చేసేటప్పుడు కూడా అవి కూడా స్టార్ డస్ట్ గురించే మాట్లాడుతున్నాయి. స్టార్ డస్ట్ ఎఫెక్టు హై ర్యాంక్ డీమన్స్‌కి ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. అయితే లో ర్యాంక్ డీమన్స్ దాన్ని వాడి అండ్ వాటి మ్యాజిక్‌ని చాలా అంటే చాలా పెంచుకున్నాయి. అండ్ స్టార్ డస్ట్ అనేది ఒక క్రిస్టల్ నుంచి వచ్చింది. అండ్ మాకు స్టార్ డస్ట్ అనేది పెద్ద ప్రాబ్లమ్ లాగా అయింది. దాంతో పాటు సంగ్ జిన్‌వు గారేమో చాలా అంటే చాలా కాలం వరకు రాలేదు. సో, దానివల్ల ఆ డీమన్స్ అంతా గూడా ఒకే ఒక్క పర్పస్‌తోని ఒకటవ్వడం స్టార్ట్ అయ్యాయి. అదే ఇది మా ర్యాడ్ రూట్ క్లాన్‌కి వ్యతిరేకంగా అవ్వడం. ఎందుకంటే ఇది మేము షాడో మోనార్క్ ప్రొటెక్షన్‌తో ఉండామని. సో, వాళ్ళంతా గూడా ఒక వార్‌కైతే సిద్ధమయ్యారు. అండ్ మా ర్యాడ్ రూట్ క్లాన్ గూడా సంగ్ జిన్‌వు మాకిచ్చిన ఆ డీమన్ క్యాసిల్‌ని కాపాడడానికి మా బెస్ట్ ఇచ్చాం. అయితే ఇది మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఆ డీమన్ రెబెలియన్‌ని ఆపడానికి దగ్గర దగ్గర 6 నెలలు యుద్ధమైతే చేశాం. అయితే ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన ఆ డీమన్స్ అన్నీ గూడా అంతటితో ఆగలేదు. మా ఫ్యామిలీలో ఉన్న డీమన్స్ యొక్క రక్తాన్ని తాగి ఇంకా పవర్‌ని పెంచుకున్నాయి. దానివల్ల మా బ్లడ్ వచ్చేసి ప్యూర్ బ్లడ్. ఎందుకంటే మేము డీమన్ నోబుల్స్ కాబట్టి మా రక్తాన్ని తాగడం మొదలుపెట్టాయి. అలాగే ఇది మా నాన్న అండ్ అలాగే మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళంతా గూడా సాక్రిఫైస్ అయ్యారు. దానివల్లే నేను నా రక్తాన్ని ఎక్కువగా కోల్పోవడం వల్లే నేను నా పవర్స్ గూడా కోల్పోయా. చాలా పాథటిక్ గదా! అందరూ చనిపోయారు. నేనొక్కదాన్నే బతికా. అండ్ దాంతో పాటు మేము డీమన్ రిలమ్‌ని కోల్పోయాం. సంగ్ జిన్‌వు గాని ఇప్పుడు నన్ను చూస్తే ఏమంటాడో అని అంటే సుహో ఉండి "నువ్వు చాలా కష్టపడ్డావు. నేను చాలా సార్లు ఇలాంటి సిట్యుయేషన్ వస్తే మా నాన్న ఏం చేస్తాడు అని ఆలోచిస్తూ ఉంటా. ఏసిల్ మా నాన్న ఇక్కడ లేకపోయినా సరే, నువ్వు ఇంకా మిగతా వాళ్ళంతా గూడా మీ జీవితాల్ని ముందరగా పెట్టి అంతకంటే ఎక్కువ ఫైట్ చేశారు. సో, అది చాలదా? సో, మా నాన్న ఇక్కడ ఉంటే ఖచ్చితంగా అదే చెప్పేవాడు. అండ్ నేను కూడా థాంక్స్ చెప్తున్నా. ఎ ఎందుకంటే నువ్వు మా నాన్నతోని రిలేషన్‌షిప్ కోసం ఇంతరాన కష్టపడ్డావు గదా! నేను నీకు ఎంత హెల్ప్ చేయాలో అంత హెల్ప్ చేస్తా. సో, మనిద్దరం కష్టపడి రెడ్ రూట్ ప్లాన్‌ని మళ్ళీ తిరిగి రప్పిద్దాం అంటాడు. ఇక ఏజిల్‌కైతే ఇంతకుముందు జిన్‌వు వచ్చి, "ఇది మీ ర్యాడరూ క్లాన్ బాటమ్‌లో ఉందన్నావు గదా! నేను అందుకే మిగతా డీమన్ నోబుల్స్ అందరిని గూడా చంపేసి మీ క్లాన్‌ని టాప్‌లో చేస్తా" అని జిన్‌వు మాటలైతే గుర్తుకొస్తాయి. అండ్ ర్యాడరూ అయితే ఏడుస్తుందనమాట. అండ్ వెంటనే సిస్టమ్‌లో నోటిఫికేషన్ అయితే వస్తుంది. హైర్ ఆఫ్ వైట్ ఫ్లేమ్‌ని మీ కంపానియన్ కింద చేర్చుకోవడానికి మీకు ఇంట్రెస్టా అని.
ది హైర్ ఆఫ్ వైట్ ఫ్లేమ్ అంటే సో, వైట్ ఫ్లేమ్స్ మొనార్క్ డీమన్ కింగ్ అనమాట. డీమన్ కింగ్ బ్యారనే వైట్ ఫ్లేమ్స్ మొనార్కు. సో, ఇప్పుడు డీమన్స్‌లో నోబుల్ డీమన్స్ అంటే ప్యూర్ బ్లడెడ్ డీమన్స్ అందరూ గూడా చనిపోయారు. ఓన్లీ ఏజిల్ మాత్రమే బతికుంది. సో, డీమన్ కింగ్ తర్వాత ప్యూర్ బ్లడ్ ఉన్నది. సో, తినకే కాబట్టి సో, తిను డెఫినిట్‌గా సో, నెక్స్ట్ మొనార్క్ వైట్ ఫ్లేమ్స్ మొనార్క్ అనమాట.